సో గాయ్స్ నా పేరైతే రఘు. మీరు చూస్తున్నారు రఘు టెక్ ఛానల్. సో గాయ్స్ ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అనమాట టెక్. చాలా రోజు నుంచి వీడియోలు చేద్దాం అనుకుంటా. ఇందులో వీడియో అయితే చేస్తున్నా. ఈరోజు 20K 20,000 లోపు బెస్ట్ మొబైల్స్ మీకు రికమెండ్ చేయబోతున్నాను. మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి, లేకుంటే వదిలేసేయండి. మీకు నచ్చిన వాళ్ళు చూడండి, లేకుంటే స్కిప్ మింగేయండి. సో గాయ్స్ ఈరోజు అయితే నేను కొన్ని మొబైల్స్ అయితే సజెస్ట్ చేయబోతున్నా. ఒక 5 మొబైల్స్ చెప్పబోతున్నా. సో గైస్ ఫస్ట్ అయితే చూసుకుంటూ చెప్తున్నాను, నోట్స్ రాసుకున్నాను. నేను మొత్తం అది ఏంది ఏం చూసుకుని మొత్తం అట్లా ఏం లేదు, జస్ట్ బుక్లో రాసుకొని చెప్తున్నాను నీకు. సో గైస్ ఫస్ట్ అయితే మోటోరోలా G86 పవర్. సో గైస్ ఇది 5G ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. 8GB 128 అనేది మనకు 17,999కి అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానీ అది అట్లా ఉంది 8GB 128. కానీ మీద చూడలేను 250 ఎంత ఉందో. ఇది నాట్ అవైలబుల్ ఉంది నా లొకేషన్కి అయితే. మరి మీకు ఎట్లుందో మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోకో X7 Pro కాదు, జస్ట్ X7 మాత్రమే. ఇది 8GB 128 వచ్చేసి 17,999 ఉంది సేమ్. 8GB 156 వచ్చేసి 19,999కి అయితే అవైలబుల్ ఉంది అని ఫ్లిప్కార్ట్లో చూపిస్తుంది. నా లొకేషన్కి అయితే అవైలబుల్ లేదు. మీ లొకేషన్కి ఉందో లేదో చూసుకోండి. కొంచెం మంచి ఫోన్లు అంటే నేను చూసినలో నాకు కొంచెం బాగా అనిపించినాయి. ఇంకా చాలా ఉండొచ్చు కానీ నాకు కొంచెం బాగా అనిపించినాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ లెక్క. సో థర్డ్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M36. ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఇప్పుడు సేల్ అయితే నడుస్తుంది. నేను ఇందాక చూసిన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. 6GB 128 కొంచెం ఇది ఎక్కువ ఉంది సామ్సంగ్ అని కాబట్టి ఏదో మరి. 6GB 128 వచ్చేసి 895 అంటే 20,895 రూపాయలు అయితే ఉంది. అదైతే 6GB 128. నెక్స్ట్ 8GB 128 వచ్చేసి 5,558 అంటే 23,558 రూపాయలు అయితే ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నా లొకేషన్కి అయితే అవైలబుల్ ఉంది. మిగిలిన వాళ్ళు సామ్సంగ్ లవర్స్ ఉంటే వాళ్ళని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. మంచి ఫీచర్స్ అయితే నేను ఇప్పుడు తీసేది సామ్సంగ్లోనే మొబైల్లో వీడియో. కొంచెం సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, కొంచెం టెంపరేచర్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ వీడియో ఇది, ఇట్లా మాట్లాడడం తెలియదు. నెక్స్ట్ ఇంకా రియల్మీ ఉంది. రియల్మీ P4X కొంచెం బాగుంది ఫోన్. నేను చూసిన దాంట్లో బాగా అంటే బడ్జెట్ కొంచెం 20 మీద ఉంది కానీ కొంచెం బాగుంది. ఎంత అంటే ఇప్పుడు మనకు 128 6GB వచ్చేసి 21,999కి అయితే వస్తుంది. 21,900 దాదాపు 22,000 అనుకోండి ఇక. నెక్స్ట్ 8GB 12499 అంటే 23,499కి అయితే వస్తుంది. ఇలా మంచి సౌండ్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది. గేమ్ మీద బాగా ఆడుకోవచ్చు 120 FPS BGM. ఇప్పుడు చెప్పినట్లు నేను ఆడుకోవచ్చు కానీ మరీ అంత ఆడుకోరు. మోటోరోలా ఏదో సంథింగ్ ఒక మొబైల్గా వాళ్ళు నచ్చింది. కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి ప్రతి మొబైల్లో. అన్నీ కావాలంటే మనం బాగా పైసలు పెట్టాలి. సో గైస్ ఇవన్నీ కాదు, నాకు ఇంకా 20,000 లోపే మంచి మొబైల్ కావాలంటే సో గైస్ మాకు నోవా 2 అల్ట్రా అని బాగుంది. నేను చూసిన మస్తు అంటే మస్తు ఉంది. ఇది అన్ని ఫీచర్స్ ఉన్నాయి, గేమ్ ఆడుకోవచ్చు. గేమ్ కాకుండా కొంచెం జనరల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. స్టీరియో స్పీకర్, AMOLED డిస్ప్లే మంచిగా ఉంది. ఇది మనకు 128 6GB వచ్చేసి 17,999 17,999. నెక్స్ట్ 128 8GB వచ్చేసి 19,999 19,999. ఇది నేను చూసినప్పుడు అయితే ఉన్నాయి, అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. మీ ఇష్టం, మీరు కొనాలంటే కొనుక్కోండి, లేకుంటే లేదు. నేను చూసినప్పుడు అయితే అవైలబుల్ ఉన్నాయి, నా లొకేషన్కి ఉన్నాయి 2. మిగతా మోటోరోలా పోకో మాత్రం అవైలబుల్ లేదు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ 20 అంటే 20 దాటినంటే అంతే. మరి ఇప్పుడు ఏ ఫోన్ తక్కువ రేట్కి అయితే అస్సలు లేవు, బాగా రేట్లు అయితే భారీగా పెరిగిపోయినాయి. వాళ్ళని కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండి, లేదా అప్పుడు దసరా అప్పుడు అవి ఉంటాయి కదా సేల్స్, అప్పుడు కొనుక్కోండి. తర్వాత బాగా పెరుగుతాయి అంట. నేను రికమెండేషన్ అయితే ఇవి. మీకు వీడియో ఎలా అనిపించిందో చూడండి. ఓకే గైస్, బాయ్.